ప్రైజ్లో ప్రైజ్లో హల్లెలూయా. మేము 18-19 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ అయ్యిండొచ్చు, కానీ నేను 18-19 అని చెప్తున్నాను. బ్రదర్ గారు మనకు పరిచయం అయ్యి అప్పుడు మా జీవితం ఎలా ఉండే అంటే, ఈ సాక్ష్యం ముందు కూడా చెప్పాను, కానీ ఇప్పుడు మీరు చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు సాక్ష్యం వినలేదు. మా జీవితం ఎట్లా ఉందంటే, ఎప్పుడు మేము సమాధి అయిపోతుండే, చనిపోతుండే. ఇద్దరం ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళి, ఎప్పుడప్పుడు బ్రదర్ జోక్ చేస్తారు ట్యాంక్ బండ్ అని, ట్యాంక్ బండ్ మీద వెళ్ళి చనిపోదామన్న సంఘటన మాలో వచ్చింది. కానీ బ్రదర్ దగ్గరికి వచ్చాక మేము తర్వాత సజీవంగా తిరిగి వచ్చామంటే బ్రదర్ ప్రేయర్ వల్లనే వచ్చాము. ఇంకొకటి ఏంటంటే ప్రార్థన. నాకు ప్రార్థన అంటే ఏందో తెలియదండి. బ్రదర్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత నేను బ్రదర్కి ప్రేయర్కి వెళ్తూ ఉంటుండే. తర్వాత మా పరిస్థితి కొంచెం మంచిగా అయింది. మా పెద్దమ్మాయి మ్యారేజ్ చేసాం. మా దగ్గర ఏమీ డబ్బులు లేవు. వినండి, మా దగ్గర ఏమీ డబ్బులు లేవు. మా పెద్దమ్మాయి మ్యారేజ్ 2019లో అయింది. తర్వాత కరోనా వచ్చింది. పెద్దమ్మాయి మ్యారేజ్ కూడా మేము ₹1 కూడా లేదండి. కానీ ఎంత ఘనంగా చేశామంటే అందరు షాక్. వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి, ఇంతకుముందు చెప్పారు కదా మా హస్బెండ్, డబ్బులు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీస్తున్నారని. మాకు ఆ డబ్బుల దేవుడే ఇస్తున్నాడు. మేము ఎవరినన్నా డబ్బులు మ్యారేజ్ చేయాలంటే ఖచ్చితంగా 15 lakhs కావాలండి. 15 to 20 lakhs కావాలి అన్ని పెట్టి ఇవ్వాలంటే. సో ₹1 కూడా లేదు. మేము ఎవరైనా చేయి బదుల్లాగా అడుగుతుండే, పెళ్లి చేసినా ఇల్లు కట్టినా అప్పు కంపల్సరీ అవుతుంది. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బ్రదర్ సిస్టర్ ఒక 1 lakh ఇవ్వరా, మా పాపది మ్యారేజ్ ఉందంటే 1 lakh ఎందుకు, 3 lakhs తీసుకోండి. 2 lakhs అడిగితే 4 lakhs ఇవ్వడం. అట్లా లాస్ట్ మూమెంట్లో మాకు 2 lakhs తక్కువ పడినాయండి. ₹1 కూడా పని వాళ్ళకి ఇవ్వడానికి లేదు. కానీ నేను అక్కడ యాక్టింగ్ చేస్తున్నా సంతోషంగా ఉన్నట్టు స్టేజ్ పైన. కానీ గంట అయితే నేను అక్కడ అందరికీ 2 lakhs కట్టాలి. ఒక బ్రదర్ తీసుకొచ్చి, సిస్టర్ ఇక్కడ రండి అని నన్ను కూర్చోబెట్టి 2 lakhs ఇట్లా ఇచ్చారు. ఇదంతా దేవుడు కృప అండి. బ్రదర్ ఎప్పుడు చెప్తుంటారు, సిస్టర్ మీరు ప్రార్థనలో ఉండండి, దేవుడు మీ కార్యము చేస్తారని. ఇది అయిపోయిందా, తర్వాత మాకు ఇల్లు కావాలి. మాకు కరోనా టైంలో డబ్బులకి చాలా కష్టం ఉంది అందరికీ. తినడానికి కూడా కష్టం, ఎందుకంటే జాబ్స్ లేవు. జాబ్స్ అంటే ఇంట్లోకి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకు ఉంది. మాదేమో బిజినెస్. సో అప్పుడు ఎవరు బిజినెస్ కూడా ఇవ్వకపోతుండే. క్యాటరింగ్ బిజినెస్, టూర్స్కి రాకపోతుండే, టూర్ బిజినెస్. ఏం చేయాలి ఏం అర్థం కాలేదు. మేము ఏ డిసిషన్ తీసుకున్నా బ్రదర్ని అడిగే తీసుకుంటాము. మాకు స్థలం ఉంది, ఆ స్థలం కూడా చాలా ప్రాబ్లమ్స్లో అమ్మడానికి వెళ్ళినాము, కానీ అది మాకే తిరిగి వచ్చింది. లాస్ట్కి శామ్యుల్ బ్రదర్ కొనుక్కుందాం అనుకున్నారు, కానీ వాళ్ళకి చెప్పారు అది లిటికేషన్ అని. అంటే దేవుడి కార్యం ఎట్లా ఉందంటే, అది స్థలం మీరు వాళ్ళకి ఎవ్వరికి అమ్మొద్దు, ఆ స్థలం మీకే ఉంటుందనేసి. తర్వాత బ్రదర్ దగ్గరికి వచ్చి, బ్రదర్ మాకు ఆ స్థలం ఉంది, మేము ఏం చేయాలి, మేము ఇప్పుడు మమ్మల్ని కిరాయి వాళ్ళు వెళ్ళిపోమంటున్నారు. కిరాయి కట్టని పరిస్థితి అండి, గుర్తుపెట్టుకోండి. కిరాయి కట్టని పరిస్థితిలో మేము ఇల్లు కడతామన్న ఆలోచన చూడండి. ఎవరన్నా అసలుకి ఇది సాధ్యమా? 15,000 కట్టలేము కిరాయి, 50 లక్షలు పెట్టి ఇల్లు కడతామా? కట్టలేము. బ్రదర్ దగ్గరికి వచ్చాను, బ్రదర్ ఇట్లా నేను అనుకుంటున్నా, ఒక్కొక్కరి దగ్గర ఇప్పుడు మీలాగానే సిస్టర్స్ ఉన్నారనుకోండి, తెలిసిన చుట్టాలు వాళ్ళు వీళ్ళు 2 lakhs అడిగి ఒక్క ఫ్లోర్ వేద్దాం అనుకున్న 15 lakhsలో. కానీ తర్వాత మేము ఒక్కొక్క 2 lakhs అడిగితే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మా పాపకి 1 lakh అడిగితే 2 lakhs ఇచ్చారు. అట్లా అనేసి ఎవరినైనా డబ్బులు అడిగితే ఇట్లా పుడుతున్నాయండి డబ్బులు, ఇట్లా పుడుతున్నాయి డబ్బులు. 3 అంటే 4, 4 అంటే 5 పిలిచి మరీ ఇస్తున్నారు. ఇల్లు అనేసరికి ఒక్క ఫ్లోర్ కదండి, దేవుడు సెల్లార్ ప్లస్ 3 floors ఇచ్చారు. ₹1 లేదండి. బ్రదర్ అంటారు, సిస్టర్ మీరు ఇక్కడ కూర్చోండి. నేను నిజంగా ఇల్లు అయిపోయే వరకు ఇక్కడే కూర్చున్నా. నన్ను పిలిచి పైసలు ఇచ్చారండి. మా హస్బెండ్ అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది అయిపోయిందా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా చిన్నమ్మాయి మ్యారేజ్. అనుకోకుండా సంబంధం. అసలు ఆమెకి మ్యారేజ్ చేయడానికి ఏజ్ కాదు, అంటే ఉంది అనుకుంటారు కదా పిల్లలు, ఇంకా 2 years తర్వాత చేస్తాను అట్లా ఇట్లా అనేసి. నాకు ఆలోచన కూడా లేదు మ్యారేజ్ చేయాలనేసి. బ్రదర్ గారు కూడా చెప్పారు 2 years ఆగండి సిస్టర్ అంటే, లేదు బ్రదర్ మంచి సంబంధం వచ్చింది. ప్రేయర్ కుటుంబం అనే నేను ముందుకు అడిగేశానండి, లేకపోతే అడిగేయకపోతుండే. జస్ట్ ఇట్లా ఫ్రెండ్షిప్లో కూర్చొని, ఆమె నా దగ్గర చిట్టీలు వేస్తుంది ఆ ప్రాంతంలో. జస్ట్ 15 years పరిచయం మాకు. సో ఆ సిస్టర్ ఇట్లా వాళ్ళ కొడుకు గురించి మాట్లాడుతుంటే, సిస్టర్ మా కూతుర్ని చేసుకోరాదు అని చెప్పానండి. వాళ్ళు చాలా ప్రేయర్ఫుల్. సరిపో నీ కూతురు ఫోటో చూపి అనగానే
మా కూతురు ఫోటో చూపించగానే నచ్చిర్రు. నాలాగానే ఉంటుంది మా కూతురు, కానీ బక్కగా ఉంటుంది. బక్కగా ఉంటుందండి, నాలాగే ఉంటుంది సేమ్. వాళ్ళు నచ్చారు. ఎంత ఘనంగా చేశామంటే అండి, మీరు నమ్మరు, నిజంగా రూపాయి లేదు, 20 లక్షల ఖర్చు అయింది పెళ్ళికి, ఎంగేజ్మెంట్తో సహా. చూసారు, ఎంగేజ్మెంట్ కూడా చాలామంది వచ్చారు, అన్నీ పెట్టి ఇచ్చాము. అది కూడా రూపాయి లేదండి, కానీ ఎంత మంచిగా ఉన్నాం చూడండి. మేము ఎట్లా అప్పు కడుతున్నామో, ఎట్లా ఇంట్రెస్ట్ కడుతున్నామో, ఎట్లా మా ఇల్లు నడుస్తుందో కూడా మాకు తెలియదు. మేము అదే ఇప్పుడు కూడా షాక్లో ఉన్నాం. మేమే షాక్. మేము ఉన్నాం సొంత ఇంట్లో, కానీ మేము రోజు అనుకుంటాం ఒక్కసారన్నా నిజంగా మనం ఇల్లు కట్టుకున్నామా, మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసామా అని. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మా బాబు పెళ్లి చేద్దామని ఒక ఆలోచన అండి. మీరందరూ ప్రేయర్ చేయండి. కేవలం ఇది ప్రార్థన, ప్రేయర్ వల్లనే. ఇంకొకటి, నేను ప్రేయర్కి టైం ఇస్తానండి. మేము ఎక్కడ పోయినా బ్రదర్ మాకు టైం చెప్తే నా పని నేను పోస్ట్పోన్ చేసుకొని ఇక్కడ పని అయిన తర్వాతనే నేను అక్కడికి వెళ్తాను. నిన్న కూడా చాలా పొద్దుగల ప్రాక్టీస్ ఉండే, ఇక్కడ ప్రాక్టీస్ అటెండ్ అయినా. బ్రదర్ గారు కొద్దిగా పని మీద బయటకు వెళ్ళారు. సో బ్రదర్కి చెప్పాను, బ్రదర్ ఇట్లా మీరు వచ్చిన తర్వాత మీ ముందు చెప్పాలి అనేసి. అంటే లే సిస్టర్ చెప్పండి అనేసి. అంటే మా పాప కన్సీవ్ అయింది బ్రదర్, సో మేము వెళ్ళాలి, ఎందుకంటే తల్లి రాలేదని ఎదురు చూస్తారు అక్కడ. కాబట్టి ఎందుకంటే ఇవాళ ఫ్రైడే, ఇవాళ వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రము ఫ్రైడే ఎక్కడికి వెళ్ళానండి. వెళ్ళినా కూడా బ్రదర్ గారు పర్మిషన్ తీసుకొని వెళ్తాను. ఈ ఫ్రైడేను మాత్రం నేను వదలను. థ్యాంక్ యూ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్.